ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మికుల చర్చలు సఫలమయ్యాయి. ప్రస్తుతం ఆర్టీసీ కార్మిక నాయకులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకందరికీ కూడా పోయిన వేతన సవరణ 21% ఏదైతే అమలైందో రెగ్యులర్ ఉద్యోగులకు సర్వీస్లో ఉన్న వాళ్ళకు కూడా వెంటనే ఫిక్సేషన్ చేసి అమలు చేయాలని చెప్పేసి అలవెన్స్లో కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా MTW యాక్ట్ ప్రకారంగా కూడా ఆ చట్టాల మొత్తం ఆర్టీసీలో అమలు చేస్తామని చెప్పారు. అన్నిటికంటే ప్రధానమైనది 2019 సమ్మెకాలపు పోలీస్ కేసులు కార్మికుల మీద మోపినవి కూడా ఎత్తివేయమని చెప్పాము. దాని మీద కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం సంబంధించి ప్రధాన డిమాండ్ పట్ల కూడా మేము చాలాసేపటి దాకా వారితో చర్చించడం జరిగింది. దానికి ఏమేమి కావాలి, ఎట్లా చేస్తే ఏమవుతుంది, మరి ఆందోళన ఎట్లా జరిగింది, వాటన్నిటి మీద సుదీర్ఘంగా మంత్రి గారికి తర్వాత సంబంధిత ఎమ్మెల్యేల గారి దృష్టికి మేము సుదీర్ఘంగా వారి గురించి వివరించడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు సహృదయతో అర్థం చేసుకొని ఈ అంశం పట్ల మేము సుముఖంగా ఉన్నాము. ఖచ్చితంగా మా ప్రభుత్వము ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేసుకుంటూ పోతుంది. ఇప్పటి వరకు మేము కార్మిక వ్యతిరేక చర్యలకు ఎక్కడ కూడా మా ప్రభుత్వము పోదు, ఇంకా ముందు కూడా పోదని కూడా మాకు రవాణా శాఖ మంత్రి గారు స్పష్టంగా మాకు హామీ ఇవ్వటం వలన మాకున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్కడ మధ్యవర్తి వహించి వాళ్ళు కూడా మేము కూడా మీ సమస్యల పట్ల రేపు అమలు చేయనట్లయితే మేము కూడా గట్టిగా మీ వెనుక మేము ఉండి కొట్లాడతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకు మేమంతా సమ్మతించి ఇంకొకటి ఇవాళ రేపు మన భారతదేశంలోనే పాకిస్తాన్ ఇండియా యుద్ధానికి సంబంధించి ఏదో సైనిక చర్యలు కూడా చేపట్టేటువంటి పాల్గా మార్చి అక్కడ భారత ప్రభుత్వం చేస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. దాని గురించి కూడా మరి భారతదేశ సమగ్రత కోరే అటువంటి వాళ్ళగా తర్వాత రేపు పొద్దుగాల అన్నిటికీ మేము కూడా సానుకూలంగా ఉంటామని చెప్పిన హామీకి వారే అన్నారు ఇవన్నీ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొద్ది రోజులు మీరు సమ్మెను వాయిదా వేసుకోండి, మీ సమస్యలు ఈ యొక్క డంకన్ డ్రైవ్ విషయంలో కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. జెన్యూన్గా ఎవరికైనా అన్యాయం జరిగితే వెంటనే వాటిని సమస్యలు పరిష్కారం చేయడానికి సంబంధిత అధికారులకు నేను ఆదేశాలు జారీ చేస్తానని చెప్పేసి కూడా రవాణా శాఖ మంత్రి చెప్పడం జరిగింది. కాబట్టి వీటి పట్ల ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మంత్రి గారి యొక్క చెప్పినటువంటి వాటి పట్ల మేమంతా విశ్వాసం పూర్తిగా నమ్మకం వ్యక్తం చేస్తూ మా సమ్మెను కొద్ది రోజులు వాయిదా వేసుకోమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. కాబట్టి వాళ్ళకు కూడా మేము అవకాశం ఇచ్చేదానికి ఇప్పుడున్నటువంటి స్థితిగతులలో మేము కూడా ఒక జేసీగా పంతాలకు పట్టింపులకు పోకుండా మేము కూడా ఈ సమ్మెను రేపు జరగబోయే సమ్మెను మరి కేవలం వాయిదా మాత్రమే వేసుకుంటున్నాం. రేపు మా సమస్యలు గౌరవ పెద్దల మంత్రి గారు ఏవైతే సానుకూలంగా స్పందించిండ్రో రేపు ఈ సమస్యలను కనుక పరిష్కరించకుండా మరి వాటిని ఆ విధంగానే ఉంచే మట్టుకు ఖచ్చితంగా మళ్ళీ మేము సమ్మె డేటును ప్రకటించి సమ్మెకి వెళ్తామని చెప్పేసి మేము వారికి కూడా తెలియజేసినాం. ఇది కేవలము తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మాత్రమే అని మీ అందరికీ మీడియా మీద తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన కో చైర్మన్ హనుమంత్ మీరు అనమాట ఈరోజు గౌరవ రవాణా శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఒక చర్చలు జరగడం జరిగినది. ఏదైతే రవాణా శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో మరి సాంబశివరావు ఎమ్మెల్యే గారు, మరి ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు, మరి రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క చర్చలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగినది పరిగి ఎమ్మెల్యే గారు. అయితే ఈ సందర్భంగా వారందరూ కూడా కలిసి ఈ యొక్క ప్రభుత్వ పరిస్థితిని బట్టి చెప్పి ఏదైతే మా యొక్క ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి సమ్మె నోటీసుపై సమూలంగా చర్చించి ఏదైతే ప్రభుత్వంలో విలీనం డిమాండ్, అదేవిధంగా యూనియన్ల అనుమతి, మరి ఏదైతే మాకు పే స్కేల్ 2021 అదేవిధంగా 2025 ఈ 2 వేతన సభల గురించి ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తాం. తప్పకుండా ఈ పరిష్కారానికి చేయడానికి మేము చేస్తామని చెప్పడం జరిగినది. మిగతా సమస్యలు ఏవైతున్నాయో అవన్నిటి కూడా సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగినది. అందులో ప్రధానంగా ఏదైతే ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతున్నాయో అవన్నిటి కూడా 2800 బస్సులను ఆర్టీసీకి కొనివ్వడానికి మరి ఈరోజు ఈ యొక్క మంత్రివర్యులు ఒక ఆర్డర్ కూడా అంటే ఒక రిక్వెస్ట్ నోటిఫై తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరుగుతూ ఉన్నది. ఏదేమైనా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఆయన మీద గౌరవం ఉంచి మా యొక్క సమస్యలను
కొన్ని రోజులు లోపల మీ సమస్యలు పరిష్కరిస్తాము అని చెప్పిన సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆర్టీసీలో 2017 పే స్కేల్ చేసిర్రు, కొన్ని బాండ్ డబ్బులు ఇచ్చిర్రు, మరి కొన్ని సమస్యలు మనం ఏదైతే మహాలక్ష్మి స్కీము పెట్టి ఈ యొక్క ఆర్టీసీని అభివృద్ధి చేస్తున్న సందర్భంగా మరి కొంత వెనక్కి తీసుకొని అంటే మేము పూర్తిగా సమ్మెను విడ్రా చేసుకోకుండా వాయిదా వేయడం మాత్రం జరిగింది. అంటే వాయిదా వేస్తూ ఒకవేళ మీరు సమస్యలు పరిష్కరించకపోతే తప్పకుండా సమ్మె చేస్తామని ఈరోజు రవాణా శాఖ మంత్రి గారు కూడా తెలియజేయడం జరిగినది. వారు కూడా సుముఖంగా ఈరోజు ఈ అందరి సమక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో మరి రవాణా శాఖ మంత్రి కూడా స్పష్టంగా చెప్పడం జరిగినది. మేము మా మీద నమ్మకం పెట్టండి, ఈ టైంలో మీరు సమ్మె చేస్తే మాకు ఇబ్బందులు ఏర్పడతాయి, మీరు సమస్యలను మేము పరిష్కరిస్తామని చెప్తున్నామని మరి వారి 4 ఎమ్మెల్యేల ముందుగా చెప్పడం జరిగినది. కాబట్టి ఈ యొక్క దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సమ్మెను వాయిదా వేస్తున్నామని, అందువల్ల ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా సంయమనం పాటించి తప్పకుండా ఒకవేళ ఈ యొక్క ప్రభుత్వం మనకు సమస్యలు పరిష్కరించేలా తప్పకుండా మరోసారి సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి. ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి సమ్మె నోటీస్ పైన ఈరోజు గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, అట్లాగే దేవరకద్ర ఎమ్మెల్యే గారు, అట్లాగే కూనంనేని సాంబశివరావు గారు, అట్లా కోదండరామ్ గారు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరి సమక్షంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రతి అంశం కూడా ఏది పోకుండా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో మంత్రి గారు సానుకూలంగా స్పందించి అన్నిటికీ కూడా మరి ఎక్కడ కూడా మేము ఆర్టీసీకి ఇబ్బంది పెట్టాం, నేను కూడా విద్యార్థి నాయకునిగా ఉన్నా, ఉద్యమ నాయకునిగా ఉన్నా, ఇవాళ మినిస్టర్గా ఉన్నా, మాట తప్పేది లేదు, కొంచెం టైం ఇవ్వండి, కవాతు రేపు ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు పెద్ద మనసుతోటి జేఏసీ వాళ్ళు ఇవాళ నమ్మకంగా ముందుకు పోండి. ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము టీం పోతాం, ఇప్పుడు మేము పేర్లు చెప్పిన 4 పెద్దలంతా కూడా పోయి కూర్చొని మాట్లాడి ఫైనల్ చేసేస్తాం, నమ్మకంగా ఉండండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ప్రధానమైన చర్చలు ఒకటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, దాని గురించి సుదీర్ఘ చర్చ జరిగింది, సానుకూల స్పందన వచ్చింది. రెండోది ఆర్టీసీకి మీ ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు కొనియాలని చెప్పి డిమాండ్ పెట్టామో దాని మీద ఆల్రెడీ ఆర్టీసీ కొనాలని చెప్పి కొంటామని చెప్పి వాళ్ళు ఒక నోట్ ఫైల్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా రాసినాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో కూడా సానుకూలంగా వాళ్ళు స్పందించడం జరిగింది. మెయిన్గా పిఆర్సీలు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా 2021 పిఆర్సీని అమలు చేయడానికి కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మేము చేస్తామని కూడా చెప్పాను. 2025 కూడా మాట్లాడినాం, అది చూస్తాము, 2021 చేస్తాము. అట్లాగే ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు ఏదైతే ఉన్నాయో ఇప్పటి వరకు 2021 17 పిఆర్సీకి సంబంధించిన బకాయిలన్నీ కూడా రిటైర్డ్ అయిన వాళ్ళకి ఎవరికైతే పిఆర్సీ చేయలేదో అతి త్వరలోనే వాళ్ళకి చేసి అవన్నీ కూడా మేము పేమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రెండోది రిటైర్డ్ అయిన కార్మికులు 2022 నుంచి ఎక్కడైతే డబ్బులు పెండింగ్ ఉన్నాయో అధికారులై, ఆఫీసర్లై, కార్మికులై వాళ్ళందరినీ కూడా దశల వారీగా ఇమీడియట్గా అవన్నీ కూడా మేము ఇస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పడం. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇవాళ మన బ్రెడ్ విన్నర్ స్కీమ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా క్లియర్గా అపాయింట్మెంట్ రెగ్యులర్ ఇవ్వాలని చెప్పి అడిగినాం. సింగరేణిలో కానీ ప్రభుత్వంలో కానీ అదే ఉందంటే దాన్ని అమలు చేయడానికి తప్పకుండా మేము కూడా చూస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఇంకా మిగతా అన్ని విషయాల మీద కూడా గౌరవ సభ్యులందరూ కూడా మాట్లాడడం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పడం వల్ల మేమంతా కూడా ఈ యొక్క దీన్ని మరి ఇటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వానికి అవకాశం తప్పకుండా ఇవ్వాలనే ఉద్దేశంగా మంత్రి గారి మీద గౌరవంతో దీన్ని సమ్మెని వాయిదా వేసుకుంటాం అని చెప్పడం జరిగింది. కాబట్టి కార్మికులు కానీ కార్మికుల ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా పెద్ద మనసుతోటి అర్థం చేసుకొని ఈ సానుకూలమయ్యే వరకు మీరు ఓపిక పట్టాలని చెప్పి అందరినీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఈరోజు ఆర్టీసీ సమ్మె నోటీస్పై రవాణా శాఖ మంత్రివర్యులు గారు చర్చలకు పిలవడం జరిగింది. మరి చర్చల్లో గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూనంనేని సాంబశివరావు గారు, అదేవిధంగా కోదండరామ్ గారు, అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుదీర్ఘంగా చర్చలు జరిగినాయి. ఆ చర్చలలో భాగంగా మరి 21 సమస్యల్లో దాదాపుగా 18 సమస్యలు పరిష్కరిస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఒక 3 సమస్యలు యూనియన్ల విషయానికి వస్తే
మరి ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద సంస్థలో యూనియన్లో మరి ఉండాలనేటువంటి గతంలో చెప్పారు కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి మరి యూనియన్లు ఇచ్చే విధంగా మేమందరము, ఎందుకంటే మంత్రి గారితో సహా ఈ ఎమ్మెల్యేలంతా పోయి మేము మాట్లాడి మరి యూనియన్లు ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిఆర్సీ విషయంలో మరి ఇది కూడా పిఆర్సీ విషయంలో కూడా మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి అది కూడా 2021-25 పిఆర్సీకి గాను మేము మంత్రి గారితో మాట్లాడి మరి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం అనేటువంటిది అది ఆల్రెడీ మరి గజిట్ వచ్చింది కాబట్టి ఒక విలీన డేట్ అపాయింటే ప్రకటించడం ఉన్నది కాబట్టి ఆర్థికపరమైన అంశం లేకుండా మరి ప్రభుత్వానికి ఎలాంటి భారం పడదు కాబట్టి మరి మీరు ఖచ్చితంగా ఆర్టీసీని కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కూడా ఈ సందర్భంగా కోరడం జరిగింది. మరి ఈ 3 సమస్యలు కూడా మరి మంత్రివర్యులు మరి మిగతా ఎమ్మెల్యేలు మరి ముఖ్యమంత్రి గారితో చర్చించి మరి వారితో ఒప్పించి మరి మీకు ఏదైతే న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి కార్గిల్లో మార్చుడ్డీలు అనేటువంటిది మరి చేపట్టడం జరుగుతూ ఉన్నది కాబట్టి దానికి కూడా మరి మీరంతా ఆలోచించి మరి పెద్ద మనిషి చేసుకొని మీరంతా ఈ సమ్మెకు ఏదైతే మరి కొంత వాయిదా వేసుకోవాలని మంత్రి గారు కోరారు కాబట్టి ఈరోజు మా జేఏసీ ఆధ్వర్యంలో మరి ఈ సమ్మె వాయిదా వేసుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దయచేసి కార్మికులంతా ఇది గమనించి మరి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయిపోయిందా? ఈరోజు నా పేరు కత్తుల యాదయ్య, బహుజన కార్మిక యూనియన్ జనరల్ సెక్రటరీ, జేఏసీ కో కన్వీనర్. మరి ఈరోజు గౌరవనీయులు మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో దాదాపు సుదీర్ఘంగా 3 గంటల పాటు చర్చ జరిగింది. మరి మా సమస్యల మీద అన్నిటి మీద సానుకూలంగా స్పందించిండు. 3 గంటల పాటు క్లుప్తంగా విషయాలన్నీ అర్థం చేసుకొని అందులో దాదాపుగా 8 డిమాండ్లు ఓకే చేసిండు, ఒప్పుకున్నారు. మరి ఒక 3 డిమాండ్లే ప్రభుత్వంలో విలీనం, 2021 పే స్కేల్, తర్వాత ట్రేడ్ యూనియన్స్. వీటిని ముఖ్యమంత్రి గారితో చర్చించి త్వరలో మిమ్మల్నే పిలిపించి మీ అందరి సమక్షంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరిస్తాం. కావున రేపు భారతదేశం మొత్తంలో మిలిటరీ కవాత్, పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మిలిటరీ కవాతాన్ని రేపు 7వ తారీఖు నాడు భారతదేశం మొత్తం కవాత్ జరుగుతూ ఉంది. కాబట్టి మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి మీరు ఈ సమ్మెని వాయిదా వేసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి మేము అటు ప్రభుత్వాన్ని ఇటు కార్మికులని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పుడు ఈ సమ్మెని మేము వాయిదా వేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మళ్ళీ త్వరలోనే మరి మినిస్టర్ గారు మా ఏదైతే జేఏసీ 7 సంఘాలనో మమ్మల్ని పిలిపించి చర్చల ద్వారా సీఎం గారి దగ్గర కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చడం వల్లనే ఇలా మేము సమ్మెని తాత్కాలిక వాయిదా మాత్రమే వేస్తున్నాము. ఇది పూర్తిగా కాదు, తాత్కాలికంగానే వాయిదా వేస్తున్నాం. ముఖ్యంగా ఇలా మాకు సహకరించినటువంటి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే గారు, మరి మధుసూదన్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, మరి కోదండరామరెడ్డి గారు మరి వీళ్ళ మా సమ్మెకి సపోర్ట్గా వచ్చి వాళ్ళు సమస్యలను పరిష్కరించే విధంగా ముందు వరుసలో ఉండి ప్రత్యేకంగా వాళ్ళు చేసినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సమావేశం మేము సమ్మెను వాయిదా వేసుకుంటున్నాం.